హాయ్, రాణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. నేనైతే స్టాండ్ల మీద మొక్కలు ఇలా సర్దుకున్నాను అనమాట. అటు పక్క ఉండేవన్నీ కూడాను ఇటు సైడ్ అయితే తెచ్చేసుకున్నా. అంటే మధ్యలో స్పేస్ ఉంటుంది కదా బాగా, ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఈసారి డ్రమ్స్ కూడా ఈ థర్డ్ స్టెప్లో పెట్టేస్తాను అనమాట. అంటే కింద నేల మీద ఏమీ లేకుండాను అన్ని కుండీలు కూడా స్టాండ్స్ మీద అడ్జస్ట్ చేసాను. ఇవన్నీ కూడాను పై వరుస అంతా చిన్న కుండీలు, కింది స్టెప్ మీద లాస్ట్ మాత్రం కొంచెం వెయిట్ ఉన్న ఈ డబ్బాలన్నీ పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఈ మొక్కని నేను క్రేపర్గా ట్రై చేద్దామని ఈ కుండీలోంచి అయితే ఈ చిన్న కుండీలోంచి తీసేసి పెద్ద డ్రమ్లో వేసుకుందామని ప్రయత్నం అనమాట. ఆ మొక్కనైతే ఈ డ్రమ్లో వేసేస్తాను. దీన్ని క్రీపర్గా ట్రై చేద్దామని చూస్తున్నాను అనమాట. ఈ డ్రమ్లో అయితే ఇలా నేను హోల్స్ చేసుకున్నాను. డ్రైనేజీ కోసం వాటర్ వెళ్ళాలి కదా, డ్రైన్ వాటరు. ఇవైతే కొబ్బరి పెంకులు ఉంటాయి కదండి, అవన్నీ నేను ఆ డ్రైన్కి అడ్డం పెడుతున్నాను అనమాట. మొత్తం మట్టి అంతా కిందకు వెళ్ళిపోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే, వేస్ట్ వాటర్ వెళ్ళేలాగా అన్నీ పెట్టేశాను. ఒక్క హోల్ మాత్రం వదిలేసాను. ఈ డ్రమ్లో అయితే ఆ మొక్క పెట్టేద్దామని చూస్తున్నాను. ఇదంతా ఏంటంటే వేస్ట్, అడుగునంతా ఇది మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, అవి తీసేసిన వేస్ట్ అనమాట. ఇదంతా కూడా నేను అడుగున వేసేసుకుంటున్నాను అనమాట. ఇదంతా మనకి కంపోస్ట్ అయిపోతుంది, అడుగున డ్రైనేజ్కి బాగుంటుంది. బేస్ అంతా కూడాను మనం ఎండుటాకులున్న, కొమ్మలున్న, ఇవన్నీ కూడాను కూరగాయల వేస్ట్ ఉన్న వేసేసుకోవచ్చు. దీని మీద ఏంటంటే కంపోస్ట్ వేసేస్తున్నాను. కంపోస్ట్ అలా కొంచెం హైట్ వచ్చేలా వేసుకుంటే అవన్నీ కవర్ అయ్యేలాగా బాగుంటుంది. బేస్ అంతా కూడాను, కిందంతా కూడాను అలా లైట్ వెయిట్గా లూజ్గా ఉంటే మనకి ఎక్సెస్ వాటర్ అంతా ఫ్రీగా డెలివరీ అయ్యి ఆ హోల్స్లోంచి వెళ్తుందన్నమాట. అదే మనం ఆ కింద మట్టి వేసామనుకోండి, అడుగున లేయర్ అంతా కూడాను అదంతా చట్టుకొట్టుకుపోయి వాటర్ నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక బస్తా మట్టి అయితే దాంట్లోకి రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే నల్ల మట్టి నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. దీంట్లో మనకి పేడ ఎరువు, ఇసుక, మట్టిలో అన్నీ కలిపేసి మనకి నర్సరీ అతను ఇస్తాడు. దీంట్లో అయితే 30% కోకోపీట్ సుమారుగా వేసుకుంటున్నాను. దానిలో ఇంకేంటంటే నేను తెచ్చుకునే ఎరువులు, ఇదైతే వేపపిండి, ఇంకేమిటంటే ఇవి సీవీడ్ గ్రాన్యూల్స్ అంటారు కదా, గ్రాన్యూల్స్ అండి ఇవి. ఇవేమో మస్టర్డ్ కేక్వి, వాళ్ళు అలా ఆ షేప్లో తయారు చేశారు. మస్టర్డ్ కేక్ అన్నమాట ఇది. ఇంకేంటంటే ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అన్నమాట ఇది ఇంకా వర్మీ కంపోస్ట్ 25 kgs బ్యాగ్ తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ కూడా నేను ఈ డ్రమ్ములో వేయడం కోసం నేను ఇదంతా కూడాను తయారు చేస్తున్నాను, సాయిల్ అంతా. ఇవైతే మస్టర్డ్ కేక్ అన్నమాట. ఇవన్నీ అంటే ఇది పౌడర్ రూపంలోనూ ఉంటుంది, చెక్కలుగా ఉంటుంది, ఇట్లా పొడిగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం కంపోస్ట్ వేస్తున్నాను నేను. అంటే నాకు మట్టి శుద్ధలాగా అనిపించిందండి ఈ మట్టి. ఇసుక కూడా వేసుకోవచ్చు కానీ నాకు అందుబాటులో లేదు. ఇవేంటంటే సీవీడ్ గ్రాన్యూల్స్ అన్నాను కదా, ఇవి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసాను అన్నమాట ఇవి. తర్వాత అయితే ఈ మస్టర్డ్ కేక్ ఉన్నాయి కదా, ఇవైతే ఏంటంటే
కడ్డీలాగా ఇట్లా తయారు చేశారు పొడుగ్గా వాళ్ళు. చెక్క కూడా ఉంటుంది, పౌడర్ ఉంటుంది. ఈసారి అయితే ఇవి దొరికాయి నాకు. ఈ మస్టర్డ్ కేకు పూత పిందె బాగా వస్తుంది, మొక్క హెల్తీగా ఉంటుంది. ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కొంచెం వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే వేపపిండి వర్షాకాలం మనకి బాగా రామబాణంలాగా పనిచేస్తుందండి. ఇదైతే మనకి ఎప్పుడు కూడాను స్టాక్ ఉండవలసిందే. ఎందుకంటే పెస్ట్ కంట్రోల్కి, వేరు కుళ్ళు తెగులు ఇవన్నీ కూడాను రాకుండా మనకి మొక్కల నుంచి కాపాడుతుంది అనమాట. ఇవన్నీ వేసి నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. ఇట్లా మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇసుక కూడా వేసుకుంటే ఇంకా ఫెర్టైల్గా ఉంటుందన్నమాట. మట్టి అంటే చాలా సారవంతంగా ఉంటుంది. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకుంటే మనం ఇట్లా మొక్క వేసుకున్నాం అనుకోండి, ఒక 1 month వరకు కూడాను మనం ఏవి కూడా ఎరువులు ఏవి ఇవ్వనవసరం లేదు. ఆ బలమే దానికి సరిపోతుంది. ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం కలిసే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత డ్రమ్లో నేను మట్టి వేసేస్తున్నాను. ఈ కుండీలో ఉంది కదండి మొక్క, దీన్ని అయితే తీసేసి నేను ఈ డ్రమ్లో అయితే వేస్తున్నాను అనమాట. అట్లా వేర్లు కదలకుండా జాగ్రత్తగా తీసుకొని మొక్కని అలా వేయాలి. ఇదేంటంటే కొంచెం లోతుగా పెడితే బాగుంటుందని, కొంచెం లోతుగా పెడితే బాగుంటుంది. వేర్లన్నీ తెగిపోకుండా ఉంటాయి, మొక్క నాటుకుంటుందన్నమాట ఈజీగా. వర్షాకాలం కదా పర్వాలేదండి, మొక్క బాగానే బతుకుతుంది. మార్చినా కానీ అట్లా నెమ్మదిగా నొక్కుకోవాలి సపోర్ట్ కోసం. తర్వాత అయితే ఈ మట్టి అంతా నేను ఈ డ్రమ్లో ఫిల్ చేసేస్తున్నాను. దీన్నైతే క్రీపర్గా పాకిద్దామని అనుకుంటున్నానండి. ఇదేంటంటే చిన్న కుండీలో అయినా బాగానే ఉంటుంది. మొత్తం అంతా పైకి బాగా ఎదగకుండా కొమ్మలు వాటిని ఏంటంటే క్రాప్ చేసేస్తూ ఉంటే బుషిగా తయారయ్యి చెట్లానే ఉంటుంది ఎప్పటికీ. కానీ క్రీపర్గా ట్రై చేద్దాం అనిపించింది నాకు. ఈ కలర్ బాగుంటుంది కదా, అందుకని ఇట్లా డ్రమ్లో పెడుతున్నాను అనమాట. ఇట్లా మనం ప్రతి కుండీలోనూ డ్రమ్స్లోనూ ఇట్లా అన్నీ కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కాకుండా మళ్ళీ సేమ్ నేను ఇలాగే మట్టిలో ఇవన్నీ కూడాను వేసి కలుపుకొని, ఇవి ఏంటంటే నాకు మడులు ఉన్నాయి కదండి, మడుల్లో మొక్కలకి వేద్దాము. వర్షాకాలం వచ్చి వర్షంతో పాటు ఈ మొక్కలు మట్టిలో ఉన్న సారవం కూడా అంతా కూడాను వర్షం నీళ్ళలో పోతుంది కదా, మనకు చెట్టుకి బలాన్ని ఇవ్వాలి. అందుకని చెప్పి నేను ఇలా కలుపుకొని మొక్కలకి అన్నిటికీ ఇచ్చేద్దామని తయారు చేస్తున్నానండి. ఇది మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇట్లా కొంచెం ఈవినింగ్ అయిపోయింది, లైటింగ్ అది తగ్గింది, కొంచెం ఏమనుకోకండి. ఇది ఎలా అయినా పూర్తి చేసేద్దామని ఇంకా నేను పెట్టుకున్నాను అనమాట ఈ పని. ఇవన్నీ కూడాను కొద్దిగా వేసి ఇట్లా మిక్స్ చేసేసుకొని మొక్కలకి ఇద్దామని, అన్ని మడుల్లో ఉన్న అన్ని మొక్కలకి కూడాను ఇద్దామని ప్రయత్నం చేస్తున్నానండి. అన్నీ కంపోస్టు, ఇందాక కలిపిన ఎరువులన్నీ కూడాను, కోకోపీటు, గ్రాన్యూల్స్, సీవీడ్ గ్రాన్యూల్స్, మస్టర్డ్ కేకు, వేపపిండి అన్నీ కూడాను మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇట్లా మిక్స్ చేసుకొని మనం ఇస్తే, ఇప్పుడు ఏంటంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వడానికి లేదండి. ఎందుకంటే వర్షాకాలం కదా, ఇచ్చినా మనకు వేస్ట్ అవుతుంది. ఇట్లా మనం ఎరువుల రూపంలో ఇచ్చుకుంటే స్లోగా కరిగి రిలీజ్ అవుతుంది, దానికి రిలీజ్ అయ్యి బలాన్ని ఇస్తుంది అన్నమాట మొక్కలకి. బాగా వర్షాలు తగ్గే వరకు కూడాను మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోవడమే బెటర్. ఇట్లా మిక్స్ చేసేసి కొద్దిగా అందులో
వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇట్లా బ్యాచ్లుగా తయారు చేసుకొని కొద్దిగా ఇస్తున్నాను అనమాట మొక్కలకి. ఇట్లా ఇస్తే మనం 15-20 డేస్ వరకు కూడా మొక్క గురించి చూడనవసరం లేదు, మనం ఆ బలం సరిపోతుంది. ఇప్పుడంతా విత్తనాలు వేసుకొని మొలకలు వచ్చే టైం కదా, బాగుంటుంది. మొక్క ఎదిగి పూత పిందె వచ్చే వరకు కూడా మనకి బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రెండో విడత ఇచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ పూత పిందె అంతా బాగా వస్తుంది. అప్పుడు దానికి కొంచెం బలం ఎక్కువ అవసరం అవుతుంది మొక్కకి. అప్పుడు కూడా ఆ స్టేజ్లో ఇస్తే బాగుంటుంది. ఇట్లా అన్నమాట. ఇది ఖాళీగా ఉంది ప్లేస్. ఇదంతా కూడాను ఆ మిక్స్ చేసిన ఎరువులన్నీ కూడాను కొద్దిగా చల్లేసి అట్లా వేసేసి కొద్దిగా దీన్నైతే మనం అట్లా వేసేసుకొని కొద్దిగా అలా మిక్స్ చేసేసుకుంటే మొత్తం మట్టిలో కలుస్తుంది. మొత్తం అంతా కూడాను మిక్స్ అవుతుంది. ఇక్కడైతే నేను బెండ విత్తనాలు పెట్టాను అనమాట, పెడదామని రెడీ చేస్తున్నాను. ఇప్పటికే చీకటి పడిపోయింది, అందుకని చెప్పి నేను ఇంకా కొద్దిగా వేసి ఎరువు ఆపేద్దాం, నెక్స్ట్ డే వేసుకోవచ్చని చూస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా కలిపిన ఎరువు అట్లా మొక్కల్లో వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడాను వంగ మొక్కలు. ఆ మధ్యలో అలా నేలంతా కదిపి మట్టి అంతా దాంట్లో అలా వేసేసి కలిపేస్తే మనకి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎరువుని. మొత్తం అలా మొక్కలన్నిటికీ కూడాను ఇచ్చేసాను అనమాట నేను. అంటే బాగా ఈవినింగ్ అయిపోయిందని చాలా వరకు వీడియో ఇంతవరకే సరిపెట్టాను. నాకైతే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయండి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. న్యూ బిగినర్స్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాకేంటంటే ఎంకరేజింగ్గా ఉంటుంది కదండి. బిగినర్స్ కదా, కొంచెం సలహాలు ఇచ్చినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం. నేర్చుకొని పెట్టడం కదా, కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కూడాను ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఫాలో అవుతాను. ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నానండి నేనైతే మాత్రం. ఓకే అండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.